मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं మధురం। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ వైవస్వత మణు గురించి చెప్పుకుని తర్వాత అలాగే మనం ఈ సూర్యుడికి సంజ్ఞాదేవితోటి పెళ్ళవడం, ఆ తర్వాత సంజ్ఞాదేవి ఛాయాదేవిని సృష్టించి సూర్యుడి దగ్గర ఉండమని చెప్పడం, సంజ్ఞాపుత్రుడైన యముడు శాపానికి గురవడం, ఇవన్నీ కూడాను చెప్పుకున్నాం. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. మరి యముడు వచ్చి ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మార్తాండు దీర్ఘంగా ఆలోచించి ఛాయను సమీపించాడు. పిల్లలందరినీ సమానంగా చూడకుండా ఎందుకు నువ్వు పక్షపాత దృష్టి ప్రదర్శిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. అందుకు సరియైన సమాధానాన్ని చెప్పలేకపోయింది ఛాయ. నీళ్లు నమిలింది. అది గమనించిన మార్తాండు భగ్గుమన్నాడు. నువ్వు నిజం చెప్పట్లేదు, తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది, ఆలోచించుకో. నా కోపం వచ్చిందో నిన్నిప్పుడే ఇక్కడే నా శాపాగ్ని జ్వాలల్లోని బూడిద చేసేస్తానన్నాడు ఈ మార్తాండు. ఆ మాటలకు భయపడిపోయింది ఛాయ. గజగజ వణికిపోయి సంజ్ఞావృత్తాంతం అంతా జరిగినట్టుగా అతనికి చెప్పుకొచ్చింది. విని ఆశ్చర్యపోయాడు మార్తాండు. పరుగున వచ్చి త్వష్టను కలిశాడు. మార్తాండు వచ్చిన విధానాన్ని గ్రహించి దివ్య దృష్టితోటి అంతా తెలుసుకున్నాడు ఈ త్వష్ట. బతిమాడి పంపించిన సంజ్ఞాదేవి భర్తను చేరలేదని తెలుసుకున్నాడు. చల్లని మాటలతోటి మార్తాండుణ్ణి చల్లబరిచాడు. ఆ తర్వాత అనునయంగా ఇలా చెప్పాడు. మార్తాండ, భరించలేని తేజోజ్వాలను తగ్గించుకోమంటూ నీతో సమాగమనాన్ని కోరుతూ సంజ్ఞ తపస్సు చేస్తోందయ్యా. ఆమె కోరిక మన్నించు, వెళ్ళి మనోజ్ఞ రూపంతోటి ఆవిడ్ని ఆనందింపచెయ్యి అన్నాడు. ఆలోచనలో పడ్డాడు ఈ మార్తాండు.
నువ్వు అనుమతిస్తే నీ మూర్తికి నేను సౌమ్యతను కలిగిస్తాను అన్నాడు త్వష్ట. ఆలోచన నుంచి తేరుకుని సరే అన్నాడు ఈ మార్తాండు. తన మాట మన్నించి అంగీకరించడంతో అతన్ని సౌమ్య రూపాన్ని కలిగించాడు త్వష్ట. తేజోజ్వాలను తగ్గించుకున్న మార్తాండు భార్య సంజ్ఞ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని దివ్యదృష్టితో చూశాడు. తాను కూడా ఆ స్వరూపం ధరించి ఆవిడ చెంతకు వెళ్ళాడనమాట. చెంతకు చేరిన భర్త మార్తాండుడని గ్రహించలేకపోయింది ఈ సంజ్ఞ. ఎవరో పరపురుషుడు అనుకుంది. ఆ కారణంగా దగ్గరికి రావడానికి సందేహపడింది. అప్పుడు వారి నాసిక పుటాలు ఒకదాంతో ఒకటి కలుసుకున్నాయి. ఆ కారణం చేత నసచ్చులన్న పేరుతోటి అశ్విని దేవతలిద్దరూ జన్మించారన్నమాట. కాసేపటికి మార్తాండు స్వస్వరూపంతో ప్రత్యక్షమై సంజ్ఞకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించాడు. సంజ్ఞ కూడా నువ్వు గుర్రపు రూపు వదిలిపెట్టి స్వస్వరూపంతో అతనితోటి ఆనందించింది. కొన్నాళ్లకు వివస్వంతుడు తన పెద్ద కొడుకు వైవస్వతునికి మన్వంతరాధిపత్యాన్ని కలగజేశాడనమాట. ధర్మాధిక్యం వల్ల ధర్మరాజుగా విశ్వవిఖ్యాతుడైన వాడు యముడు 8వ మన్వంతరంలో ప్రజాపతి అయ్యేందుకు మేరు శిఖరంపై తపస్సులో మునిగిపోయాడు సౌవర్ణుడు. గ్రహాల్లో తాను ఒకడైపోయాడు శనేశ్వరుడు. యమునేమో మహానది అయిపోయింది. సంవర్ణునికి భార్య అయిన భరతవంశకర్తల కుమారులకు తల్లి అయింది తపతి. అమరులకు వైద్యులయ్యారు అశ్విని దేవతలు. ఈ రకంగా మార్తాండుడి వంశం వృద్ధి చెందిందనమాట. దేవశిల్పి త్వష్ట తాను తరిగిన మార్తాండుని తేజోరాశితోటి బ్రహ్మదేవుడికి ఒక విమానాన్ని, హరికి ఒక చక్రాన్ని, శివుడికి ఒక శూలాన్ని నిర్మించి సమర్పించాడనమాట. ఇక్కడికి మనకి ఈ పూర్వభాగం ప్రథమఖండం సమాప్తయింది. కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్న జనమేజయుడిని చూసిన వైశంపాయనుడు, మహారాజా, ఆ వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు, నాభాగుడు, దృష్ణుడు, శర్యాతి, అరిష్యుడు, ప్రాంశువు, అరిష్టుడు, కరూషుడు, పృషద్రుడు అని 9 కుమారులు పుట్టారయ్యా. ఆ కుమారుడు జన్మించకముందు సంతానం కోసం అతను పుత్రకామేష్టిని శాస్త్రోక్తంగా నిర్వహించాడు. ఆ మను మిత్రావరుణులనే దేవతల కోసం అగ్నిహోత్ర జ్వాలల్లో పుణ్యాహుతి సమర్పించాడు. పుణ్యాహుతి అందుకున్న మరుక్షణంలోనే ఆ జ్వాల నుండి ఒక కన్యకామణి ప్రత్యక్షమైంది. మెరిసిపోతూ కనిపించింది. ఆవిడ దివ్యాంబరాలతోటి ఆభరణాలతోటి కళకళ్లాడుతూ నిల్చుంది. ఆవిడికి ఇలా అని పేరు పెట్టాడు వైవస్వతుడు. రమ్మంటూ ఆహ్వానించాడు. ఆమె రాలేదు. అంది ఇలాగా, ఏమని? పుణ్యమూర్తి, నేను మిత్రావరుణుల అంశతోటి జన్మించాను. నేను నీ దగ్గరికి రాలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అలా వెళ్లడమే న్యాయం అని తక్షణమే వారి సన్నిధికి చేరుకుందనమాట. మహనీయులారా, నేను మీ అంశతోటి జన్మించాను కాబట్టి ఆజ్ఞాపించండి, నేనేం చెయ్యాలి అంటూ వాళ్ళని అడిగింది. ఆవిడ అణుకుకి ఇద్దరూ ఎంతో మురిసిపోయారు. ఈ మిత్రావరుణులు, తల్లి, నీకు గల బుద్ధి, అణుకువ ఇంతవరకు మేము ఏ కన్యలోనూ చూడలేదమ్మా. నీ నడవడిక మాకు మహా ఆనందం కలిగిస్తుంది. ఇక మీదుట నువ్వు మా ఇద్దరికి కుమార్తెవి అన్నారు మిత్రావరుణులు. వెంటనే వాళ్ళు ఇంకేమన్నంటే, నువ్వు మన కులాన్ని పెంపొందించే కుమారుడిగా త్వరలో మారిపోతావు. అప్పుడు నీ పేరు సుద్యుమ్నుడవుతుంది అని వెళ్ళి నువ్వు వైవస్వత మనువును ఆశ్రయించు అన్నాడు. తండ్రి మాటలను కాదనలేకపోయింది ఆవిడ. వైవస్వతుణ్ణి ఆశ్రయించేందుకు ప్రయాణించింది. ఇలా మార్గం మధ్యలో చంద్రుడి కుమారుడు బుద్ధుడు ఆవిడ్ని మోహించాడు. ఆ కలయిక ఫలితంగా వారిద్దరికీ పురూరుడు జన్మించాడనమాట. అతనితోటి చంద్రవంశం ప్రారంభమైంది. తర్వాత కొంతకాలానికి ఇలా పురుషుడయింది. సుద్యుమ్నుడు అన్న పేరుతోటి సుప్రసిద్ధురాలైంది. ఆ సుద్యుమ్నునికి ఉత్కలుడు, వినతాశ్వుడు, గయుడు అని 3 కుమారులు జన్మించారు. ఉత్కలుడు ఉత్తర దేశానికి రాజయ్యాడు. వినతాశ్వుడు పశ్చిమ దేశానికి రాజయ్యాడు. గయుడు పూర్వ దిశలో గల గయకి రాజయ్యాడు. లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించి వైవస్వతమను మార్తాండలోకానికి చేరుకున్న తర్వాత ఇక్ష్వాకు మధ్యమ దేశం సమస్తాన్ని పరిపాలించాడనమాట. వశిష్ఠుని అనుమతితోటి సుద్యుమ్నుడు ప్రతిష్ఠానపురాన్ని పరిపాలించి కొన్నాళ్లకు దాన్ని పురూరువునికి అప్పగించి తపోదీక్షకి వెళ్ళిపోయాడనమాట. ఇక్ష్వాకుని తమ్ముడు అరిష్యుడికి 9 కుమారులు జన్మించారు.
నభాగునికి అంబరీషుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. దృష్టునికి ద్రాష్ట్రకులని అనేక మంది కుమారులు జన్మించారనమాట. శర్యాతికి ఆవర్తుడు అని ఒక కుమారుడు, సుకన్య అని ఒక కుమార్తె జన్మించింది. ఆ సుకన్యే భార్గవచ్చవనుని భార్య అయిన మహాసాధ్వి అని కీర్తి ప్రతిష్టలు ఆర్జించినావిడనమాట. కుశస్థలీ నగరాన్ని రాజధానిగా చేసుకుని అనర్త దేశాన్ని పరిపాలించాడు ఈ అనర్తుడు. అతనికి రేవతుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఆ రేవతుడికి 9 కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడే రైవతుడు. అతనికే కకుద్మి అని మరో పేరు కూడా ఉంది. ఆ కకుద్మే తన కూతురు రేవతిని వెంటబెట్టుకుని కార్యార్థి అయి బ్రహ్మలోకంలో ప్రవేశించాడనమాట. రైవతుడు బ్రహ్మలోకంలో ప్రవేశించే నాడికి అక్కడ సంగీత గోష్ఠి జరుగుతోంది. దాన్ని 1 నిమిషం పాటు చూసి వినోదించాడు. అక్కడ ఆ నిమిషం గడువులో ఇక్కడ మానవలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మలోకంలో తన కార్యం ముగించుకొని భూలోకానికి తన దేశానికి చేరుకున్నాడు ఈ కకుద్మి. చేరుకుని అక్కడ పరిస్థితులు చూసి నిశ్చేష్టుడైపోయాడు. అతని రాజధాని కుశస్థలి ఇప్పుడు ద్వారావతిగా మారిపోయింది. వృష్టిభోజ వంశీయులైన రాజులు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నారు. చేయగలిగిందేమీ లేకపోయింది. రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చేసి రైవతుడు తపస్సు చేసుకోవడానికి మేరుగిరికి వెళ్ళిపోయాడు. ఆకలి, దప్పిక, అలసట, ముసలితనం, రోగం, కాలం ఇవన్నీ దోషాలేవి ఈ బ్రహ్మలోకంలో మనకు కనిపించవు. ఆ కారణంగానే రైవతునికి అతని కుమార్తె రేవతికి కాలపరిణామం తెలియకుండా అయిపోయిందన్నమాట. రైవతుడు బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు అతని తమ్ములు 99 మంది కుశస్థలీ నగరాన్ని పరిపాలిస్తున్న సమయంలో రాక్షసులు ఆ రాజ్యంలోకి ప్రవేశించి అంతా దోచేసుకున్నారు. రైవతుని సోదరులు వారిని ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక పారిపోయి కారడవుల్లో దాక్కున్నారు. ప్రాణాలు రక్షించుకున్నారు. వారందరికీ అనేక మంది కుమారులు జన్మించారు. క్షత్రియులకే పూజ్యులైన శర్యాతులు వాళ్లే అన్నమాట. ఇక్ష్వాకుని సహోదరుడు నభాగుని కులంలో జన్మించిన వారంతా అన్ని వర్ణాల వారితోటి కలిసిపోయి నామమాత్ర వశిష్ఠులయ్యారు. అరిష్టునికి 2 కుమారులు. వారిద్దరూ వైశ్యుల్లో కలిసిపోయారు. కరూషుని కుమారులు కారూషులు వేరువేరు రాజవంశాలకు ఆదిపురుషులైపోయారు. గురువర్జుణ్ణి హోమధేనువుని దొంగలించి అతని శాపానికి గురి శూద్రుడయ్యాడు పృషద్రుడు. పాంసునికి ఒకే ఒక కుమారుడు జన్మించాడు. ఇది సంగ్రహంగా ఇక్ష్వాకు సహోదరుల సంక్షిప్త చరిత్ర అంటూ ఊపిరి తీసుకున్నారు ఈ వైశంపాయనుడు. కాసేపు గడిచింది. ఇప్పుడు ఇక్ష్వాకు కథ కూడా చెప్తాను విను అన్నారు వైశంపాయనుడు జనమేజయుడితోటి. అయోధ్య రాజధానికి ఇక్ష్వాకుడు చిరకాలం రాజ్యపాలన చేశాడనమాట. అతనికి వికుక్షు అన్నవాడు ఆదిగా 9 కుమారులు జన్మించారు. శకుని మొదలైన కుమారులు పూర్వోత్తర పశ్చిమ దేశాలు పాలిస్తూ ఉండగా వికుక్షి ఒకనాడు తండ్రి ఆచరిస్తున్న పితృకార్యం కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కుందేణ్ణి పట్టుకున్నాడు. విపరీతమైన ఆకలి బాధ తట్టుకోలేక అదే కుందేణ్ణి చంపి భక్షించేశాడు. ఆ కారణంగానే అతను శశౌదుడు అని పేరు తెచ్చుకున్నాడు. అడవి నుంచి రాజ్యానికి రాగానే గురువు వశిష్ఠుడు చెప్పిన మేరకు వికుక్షిని రాజ్యబహిష్కరణ చేశారు ఇక్ష్వాకులు. అంటే యజ్ఞం కోసం వెళ్ళి ఆ వస్తువుని తానే ఉపయోగించుకున్నాడు కాబట్టి అతన్ని దేశబహిష్కరణ చేశారనమాట. అయితే ఇక్ష్వాకు మరణాంతరం వికుక్షినే రాజ్యభారం వహించవలసిందన్నాడు వశిష్ఠుడు. అలా అయోధ్యకు రాజయ్యాడు. వికుక్షికి కకుస్థుడు అనే కుమారుడు జన్మించాడు. అతని కారణంగానే ఆ వంశీయులందరూ కూడాను కాకస్థులయ్యారన్నమాట. కాకస్థుడికి అనేనుడు, అతనికి పృథువు, పృథువికి విష్ణురాసుడు, అతనికి ఆర్ద్రుడు ఇలా జన్మించారు. ఈ ఆర్ద్రుని కొడుకు యవనాసుడు అన్నమాట. కొడుకులు మనవలు ప్రయోజకులయ్యాక రాజ్యం వారికి అప్పగించి బృహద్వసుడు తపోవనానికి తరలి వెళ్ళిపోయాలని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మర్షి ఉదంకుడు అతని దగ్గరికి వచ్చాడు. వణికిపోతూ వేడుకున్నాడు ఇలా, మహారాజా, మధుదానవుని కొడుకు దుందువు గురించి మీరు వినే ఉంటారు. అతను మహాక్రూరుడు,
నా ఆశ్రమం సమీపంలో ఇసుక తిన్నెల్లో పెద్ద బిలంలో నిద్రిస్తున్నాడు. నిద్రిస్తూ ప్రతి ఏడాది ఒక్కొక్క నిట్టూర్పు విడుస్తున్నాడయ్యా. ఆ నిట్టూర్పుతోటి చెలరేగిన పెనుమంటలు మొత్తం అంతా భువనభోంతరాలంతా కూడాను కమ్ముకుంటున్నాయంటూ చెప్పి, అరణ్య భూములైతే 7 సార్లు వణుకుతున్నాయి. ఫలితంగా మా మునిజనంతో పాటు సామాన్యులు కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు ఆ రాక్షసుని సంహరించి మమ్మల్ని కాపాడాలి. ఇది జరిగిన తర్వాతే మీరు తపశ్చర్యకు పూనుకోవాలి అంటూ వేడుకొన్నారు. ఆలోచనలో పడ్డాడు ఈ బృహదసుడు. అప్పుడు ఈయన అన్నారన్నమాట, మహారాజా, ఆ రాక్షసుణ్ణి వధించేందుకు ప్రయత్నించిన వారికి తన తేజశక్తులను అందించగలనని నారాయణదేవుడు నాకు ఒకరోజు చెప్పారు. అంతేకాదు మహారాజా, మీరు తప్ప ఇంకెవ్వరూ ఆ రాక్షసుని వధించలేరు. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా నా విన్నపాన్ని మన్నించండి అని వేడుకున్నాడు ఈ ఉదంకుడు. బ్రహ్మర్షికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు ఈ బృహదాసుడికి. ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. మరి అతను ఈ ఉదంకుడికి ఎస్ చెప్పాడా, నో చెప్పాడా అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని ఆ కథ కూడాను విందాం. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు.